శ్రీ వారాహీదేవి జ్యోతిషాలయం విద్య, ఉద్యోగం, వ్యాపారం, పెళ్లి, ఆరోగ్యం, నాగదోషం, సంతానం, రాజకీయం, వామాచార దోషం, భార్యాభర్తల మధ్య గొడవలు, అత్తాకోడళ్ల మధ్య గొడవలు, ప్రేమించి మోసపోవడం, స్త్రీ పురుషుల వశీకరణం, ధనం నిలకడ లేకపోవడం, మీ ఎటువంటి సమస్యలకైనా 24 గంటల్లో పరిష్కారం లభించబడును. నెంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్ పండిత్ పవన్ నంబూదిరి, కేరళ తాంత్రిక గురువు గారు. ఫోన్ నెంబర్ 9043637512. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. విజయదశమి తరువాత జీవిత భాగస్వామి వలన కుంభరాశి వారి జాతకులు చాలా బాగా కలిసి వస్తుంది. కానీ 2 విషయాల్లో మాత్రం మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి అంటున్నారు జ్యోతిష పండితులు. ఏ 2 విషయాల్లో మీరు జాగ్రత్తగా ఉండాలో, జీవిత భాగస్వామి వలన మీకు కలగబోతున్న శుభ ఫలితాలు ఏమిటో, తదితర వివరాలు అన్ని కూడా మనం ఈ వీడియోలో సంపూర్ణంగా సవివరంగా తెలుసుకుందాము. అంతకంటే ముందు ఫ్రెండ్స్, వీడియోని పూర్తిగా చూడండి. అప్పుడే మేము ఏం చెప్పబోతున్నామో మీకు అర్థమవుతుంది. వీడియో గనక మీకు నచ్చినట్లయితే గనక లైక్ చేయండి. మీ లైక్ మాకెంతో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ గా ఉంటుంది. ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకి వచ్చేద్దాము. అక్టోబర్ 9వ తేదీన మనం చూస్తే గనక కుంభరాశి వారి జాతకులు ధన లాభాధిపతి అయినటువంటి గురువు మీకు చాలా వరకు కూడా అనుకూలంగా మారబోతున్నాడు. కావున వ్యక్తిగత సామర్థ్యం పెరుగుతుంది. ముఖ్యంగా మీరు చూసుకున్నట్లయితే గనక ధనం సంపాదించే సోర్స్ ఆఫ్ ఇన్కమ్ అనేది కుంభరాశి జాతకులు ఎక్కువగా ఉండడం వల్ల గతంలో కంటే కూడా మీ యొక్క ఆదాయం పెరుగుతుంది. సులువుగా ధనం సంపాదించే ప్రయత్నాలు కూడా బాహుగా చేయబోతున్నారు. అలాగే స్థిరాస్తి కొనుక్కునే అవకాశాలు ఉన్నాయి. అయితే వక్ర గమనంలో ఈ యొక్క గ్రహం రావడం రీత్యా 3వ స్థానంలోకి వచ్చి ఫలితం ఇవ్వడం వల్ల 3, 7, 11 భావాల్లో యాక్టివేట్ అవడం జరుగుతోంది. అంటే ఒక విధంగా కామ త్రికోణం అయితే ఏర్పడబోతోంది. ఏదో ఒకటి సాధించాలి అనే తపన మీలో ఎక్కువగా కలుగుతోంది. ఎవరైతే కుంభరాశి జాతకులు ఉన్నారో వివాహ ప్రయత్నాలు చేస్తూ ఉన్నట్లయితే గనక బాగా దగ్గరగా వచ్చి వాయిదా పడ్డం జరుగుతూ ఉంటుంది. అయితే సుమారుగా సంవత్సరంన్నర 2 సంవత్సరాలు బట్టి కూడా ఇలాగే జరుగుతుంది. మరి ఈ సమయంలో ఇంచుమించుగా మీకు అక్టోబర్ తర్వాత అంటే 10వ తేదీ తర్వాత కుంభరాశి వారి జాతకులు మీ యొక్క ప్రయత్నం ఫలించే అవకాశం కనిపిస్తుంది. జనవరిలోపు 100% మీ యొక్క వివాహం నిశ్చయం అయ్యే అవకాశాలు ఉంటాయి. లేదు అన్నట్లయితే గనక పెళ్లి విషయంలో ఒక అగ్రిమెంట్ కి కూడా రావడం అనేది జరిగే అవకాశాలు అయితే మీకు పుష్కలంగా కనిపిస్తున్నాయి. వృత్తిపరమైన విషయంలో దశమ స్థానాధిపతిగా ఉన్నటువంటి కుజుడు పంచమ స్థానంలో ఉండడం జరిగింది. అంటే అప్పుడు ఏమవుతుంది అంటే సాధారణంగా ఉద్యోగంలో మార్పు కోసం ప్రయత్నాలు ఫలిస్తాయి. అలాగే ఏదైనా ఉద్యోగం మీరు మారాలి అనుకుంటే గనక ఈ సమయంలో మారడం జరిగే అవకాశం కనిపిస్తుంది. లేదంటే కొంతమందికి ఏదో ఒక కారణం రీత్యా ఉద్యోగం మానివేయడం కూడా జరగచ్చు. మరలా కొత్త ఉద్యోగానికి చేసే మీ ప్రయత్నాలు ఫలిస్తాయి. అలాగే ఈ మాసంలో మీకు ఎక్కువగా కుంభరాశి వారికి గ్రహాలు అన్ని కూడా ఉద్యోగ సంబంధిత విషయాల మీద ఎక్కువ ప్రభావాన్ని చూపిస్తున్నాయి. కావున మీరు చాలా వరకు కూడా జాగ్రత్తగా నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుంది. అయితే మరలా మీకు చూస్తే గనక అక్టోబర్ 20వ తేదీ తర్వాత 6వ స్థానంలోకి కుజుడు రావడం జరుగుతుంది. అప్పుడు ఆటోమేటిక్ గా మీరు అనుకున్నటువంటి ఇబ్బందులు తీరిపోయి ఎటువంటి ఇంటర్వ్యూకి అటెండ్ అయినా, ఎటువంటి పోటీ పరీక్షలకు వెళ్లినా కూడా 100% ఇతనికి ఉద్యోగ అవకాశాలు అక్టోబర్ 20వ తేదీ తర్వాత బలంగా కనిపిస్తున్నాయి. ఇక ఆ తర్వాత ఏమిటంటే గనక ముఖ్యంగా శుక్రగ్రహం ఈ రాశికి అనుకూలించే గ్రహంగా, ఏకైక గ్రహంగా శుక్రగ్రహాన్ని చెప్పడం జరుగుతుంది. యోగ కారకుడు అవుతాడు శుక్రుడు. అటువంటి శుక్రుడు భాగ్యస్థానంలో సంచరించడం వల్ల చాలా వరకు ఈ రాశిలో ఉన్న స్త్రీలకి ఉద్యోగ అవకాశాలు ఎక్కువగా ఉంటాయి అన్నమాట. శుక్రుడు బలంగా ఉన్నప్పుడు ఇప్పుడు ఎవరికైనా గోచార రీత్యా శుక్రుడు బలంగా ఉంటే స్త్రీలకు అనుకూలిస్తాయి. కావున అటువంటి శుక్రుడు స్వక్షేత్రంలో ఉంటే ఎవరైనా సరే కుంభరాశి జాతకులు ఫిల్మ్ ఇండస్ట్రీలో కానీ, టీవీ ఇండస్ట్రీలో కానీ, యూట్యూబ్ లో కానీ ఉంటే వాళ్ళకి ఏమిటంటే తగిన గుర్తింపు, గౌరవాధికాలు రాబోతూ ఉన్నాయి. వాళ్లలో ఉన్నటువంటి క్రియేటివిటీ పెరుగుతుంది. చక్కటి అవకాశాలు అనేది రావటం జరుగుతుంది. ముఖ్యంగా మరి దాని తర్వాత భాగ్యంలో ఉన్నటువంటి శుక్రుడు అక్టోబర్ 13వ తేదీన దశమ స్థానంలోకి రావడం జరుగుతూ ఉంటుంది. ఈ సందర్భంలో కూడా వృత్తిలో మీకు చాలా వరకు నైపుణ్యం పెరుగుతుంది. అలాగే దశమంలో ఉన్నటువంటి శుక్రుడికి ఇదే సమయంలో చతుర్థంలో ఉన్నటువంటి గురువును వీక్షించడం వల్ల ఈ యొక్క జాతకుడు తన యొక్క సామర్థ్యాన్ని పెంచుకుంటాడు. తనలో ఉన్న టాలెంట్ పెరుగుతుంది. ముఖ్యంగా
ఆర్థిక పరంగా అనుకూలంగా ఉంటుంది అన్నమాట. అయితే ఈ జాతకుడికి సంపాదన పెరుగుతుంది, ఆనందంగా ఉంటాడు, వివాహ జీవితం సౌఖ్యంగా ఉంటుంది. అలాగే పాపగ్రహాలతో శుక్రుడు కలిసిన పాపగ్రహాలతో చూడబడిన జాతకుడు తన యొక్క ధనాన్ని వేస్ట్ చేస్తూ ఉంటాడు, వ్యసనాల మీద ఆసక్తి పెంచుకుంటూ ఉంటాడు, రకరకాలుగా తన యొక్క క్యారెక్టర్ ని బ్యాడ్ చేసుకుంటూ ఉంటాడు. అటువంటి శుక్రుడు పైన గురువు దృష్టి అనేది ఉండడం రీత్యా తన నడవడికలో మార్పు వస్తుంది, దైవ భక్తి అనేది పెరుగుతుంది, సంపాదించే సంపాదన పెరగడం వల్ల మంచి నడవడిక ఏర్పడుతూ ఉంటుంది. ఇవన్నీ అనుకూలంగా ఉన్నప్పటికీ కూడా కుంభరాశి వారి జాతకులు సంచరిస్తున్నటువంటి శని భగవానుడు ఈ జాతకుడికి చాలా వరకు కూడా ఓర్పును నశించే విధంగా ఉంటుంది. ఎంత కష్టపడినా ఏ పని పూర్తి కాకపోవడం, ఎంత పని చేసినా కూడా ఇంకాస్త పని భారం పెరగడం, తగిన గుర్తింపు అనేది లేకపోవడం జరుగుతూ ఉంటుంది. కాబట్టి ఈ సమయంలో ఎంత ఓర్పుగా ఉంటే అంత మంచిదిగా ఈ రాశి జాతకులకు చెప్పడం జరుగుతుంది. అలాగే మీరు అంత లాభాన్ని పొందే అవకాశం ఉంది. కావున లాభాన్ని మీరు చాలా వరకు కూడా స్థిరాస్తుల రూపంలోకి మార్చుకునే ప్రయత్నం చేయండి. రాహు బలం కారణంగా కుటుంబంలో కాస్త ఇబ్బంది కలగవచ్చును. ఇతరుల యొక్క పెత్తనం, వారి యొక్క ఆలోచన విధానం మీ కుటుంబంలో ఒకరికి మధ్య సఖ్యత లేకపోవడం కూడా జరుగుతుంది. ఈ రాశి జాతకులకు అభివృద్ధి ఉంటుంది, కానీ వ్యక్తిగత జీవితాన్ని చాలా ఇబ్బంది పెట్టే అవకాశాలుంటాయి. ఈ విధంగా ఈ జాతకుడు అక్టోబర్ మాసంలో ఏమిటంటే గనక ఈ యొక్క దసరా తిథి తర్వాత నుండి కూడా అమ్మవారి యొక్క దేవాలయంలో ప్రతిరోజు అమ్మవారికి ఒక అవతార రూపంలో అలంకరించడం జరుగుతూ ఉంటుంది. కావున చక్కగా ఈ 9 రోజులు కూడా కుంభరాశి వారి జాతకులు పరిశుభ్రంగా దర్శించి అక్కడ ఉన్నటువంటి కార్యక్రమాల్లో పాల్గొనడం వల్ల 9 రోజులు నవరాత్రుల్లో ఉన్నటువంటి అమ్మవారి 9 రూపాలు అంటే 9 నవగ్రహాలకి ప్రతిరూపంగా మారడం జరుగుతూ ఉంటుంది. అందువల్ల రోజుకొక గ్రహం మీకు అనుకూలించి మొత్తం మీద ఈ 9 రోజులు చేయడం రీత్యా 9 గ్రహాల అనుకూలత సంపూర్ణంగా పొందడం వల్ల కుంభరాశి వారి జాతకులు మీకు ఇప్పుడు ఉన్నటువంటి జన్మశని ప్రభావం తగ్గుతుంది, కుజగ్రహ ప్రభావం తగ్గుతుంది. ముఖ్యంగా రాహు కేతువుల యొక్క ప్రభావం తగ్గడం వల్ల చిన్న సమస్యలు అనేవి చెప్పుకోవడానికి చిన్నవి కానీ మీకు చాలా పెద్దగా ఉంటాయి, వాటి నుండి బయటపడడం జరుగుతుంది. సో ఫ్రెండ్స్, చూశారు కదా, ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే గనక లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.